పొద్దున్న అయితే ఇంటికాడికి బసవన్న వచ్చున్నారనమాట. ఇంకా అది రాగానే మా మామ కైకాడికి తీసుకుపోతా అన్నాడు పిల్లకాయలని అయితే. ఇంకా వాళ్ళని కూడా తీసుకొని వచ్చేసినారు దాని కాడ ఆశీర్వాదం తీసుకుందామని. మా ఆయన అయితే 2 అరటిపండ్లు తీసుకొచ్చి అయితే పెట్టినాడు అనమాట. మా మామకి అయితే ఆశీర్వాదిస్తా ఉంది. ఇంక మా పిల్లలు అసలు బోలా భయపడిపోయినారు. మా చిన్నది అయితే అసలు భయపడిపోయింది అనమాట. మా పెద్ద పాపన్న వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంది. ఇంకా లాస్ట్ లో అయితే ఆ అన్న వెళ్తా ఉండి నాకు ఏదన్నా తోలియండి అని చెప్తే మా మామ ఈసారి అయితే తోలిస్తాము ఖచ్చితంగా మీకే చెప్తాము అని చెప్పి అయితే చెప్తున్నారు. ఇంకా మేమైతే ఈ రోజు హితిక్ గాడు అయితే ఫుల్ గా ఏడుస్తానన్నమాట. నేనైతే గబగబని పని చేయాలి తొందరగా అయితే చేయాలని చెప్పి చేసేస్తాను. మొత్తాన్ని మా హితిక్ నిద్రపోయినాడు. మొత్తం కొన్ని రకాల వంటలు అయితే చేసేసుకున్నాము. ఎక్కువ తాలింపులు చేయలేదు. ఒక తాలింపు చేసి సాంబార్ అవి చేసేసుకుని అయితే దేవుడికి పెట్టేసుకున్నాము. 12 కంతా అయిపోయింది అనమాట మొత్తము. ఇంకా మా భావన బుక్స్ కూడా 2 పెట్టుకొని హారతి ఇచ్చేసుకున్నాము. మా వినాయక చవితి అయితే ఇలా సింపుల్ గా అయిపోయింది. మేమైతే ఇంకా పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాం కదా, నేను మా ఆయన ఉన్నాము. మొత్తం ప్రసాదం అయితే ఇలా మిక్స్ చేసుకొని పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని తింటాం. దీంతోనే కడుపు నిండిపోతుంది అనమాట. ఇలా తినడం మాకు చాలా ఇష్టము. మేము ఇలానే తింటాం ప్రతిసారి కూడా. మీలో ఎంతమందికి ఇలా తినడం అలవాటు ఉందో కామెంట్ చేయండి.